తెలంగాణలో కనుక చూసుకున్నట్లయితే ఎక్కువ శాతం ఖమ్మం ఆ చుట్టుపక్కల అంతా వరి ఒకటి, అక్కడ నీటి వసతి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వరి పంట ఎక్కువగా సాగు చేస్తుంటారు. అలాగే ఖమ్మం, గుంటూరు ఇటువంటి అన్నిటి చోట మిర్చి పంట కూడా ఎక్కువ సాగు చేస్తుంటారు. కాకపోతే వీటితో పాటు మనం చూసుకున్నట్లయితే తెలంగాణలో ఇంకెక్కువగా మెదక్, సంగారెడ్డి ఇటువంటి అన్ని చోట్ల చెరుకు అనేది మనకి ఎక్కువగా సాగు చేస్తుంటారు. ఖమ్మంలో కూడా అర్బన్ డిస్ట్రిక్ట్స్ అంటాం మనం, అటు సైడ్ కూడా చెరుకు సాగులో ఎక్కువగా ఉంది. చెరుకు అనేది సాధారణంగా మనందరికీ తెలిసి ఇది వచ్చేసి ఒక సంవత్సరం పాటు చెరుకులో 3 రకాలు ఉంటాయి. కాకపోతే ఈ సంగారెడ్డి అంటే షుగర్ ఫ్యాక్టరీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. దాంతోపాటు మనకి ఉద్యానవన పంటలైనటువంటి మామిడి, చీని బత్తాయి అంటాము నల్గొండ జిల్లాలలో, ఇవి కూడా తెలంగాణలో ఎక్కువగా సూటబుల్ ఉన్నాయండి. ఇప్పుడు మామిడి పంట కూడా చూసుకున్నట్లయితే దాదాపు అంత ఫ్లవరింగ్ పూత వచ్చేసి పూత నుంచి పింద దశలో ఉన్నాయి. అంటే వాతావరణం ఈ మధ్య మాకు రైతుల నుంచి కూడా ఎక్కువగా క్వశ్చన్స్ ఏమొస్తున్నాయంటే మొత్తం పూత దశలో ఉంది, ఇప్పుడు నీళ్లు పెట్టచ్చా పెట్టకూడదా, వాటర్ మేనేజ్మెంట్లో ఇది కూడా ఒకటి ముఖ్యమండి. ఎప్పుడైనా కంది కానీ మామిడి కానీ ఫుల్ పూత దశలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా నీరు పెట్టకూడదు. నీరు పెడితే ఏమవుతుందంటే ఫుల్ బ్లూమ్ స్టేజ్ అంటాం మనం. ఆ పూత ఏదైతే ఉందో ఇన్ని రోజులు బెట్టకి గురయ్యి అది ఇప్పుడు సడన్గా మీరు నీరు పెట్టినప్పుడు ఆ పూత అనేది పూర్తిగా దులిపేయడానికి అవకాశం ఉంటుంది. సో ఫుల్ బ్లూమ్ స్టేజ్లో కాకుండా కొంచెం ఎప్పుడైతే ఆ పూత నుంచి పిందెలాగా మారుతుందో ఆ స్టేజ్లో కనుక మనం నీరు ఇచ్చుకున్నట్టయితే నేను ఇందాక చెప్పినటువంటి కీలక దశ కాన్సెప్ట్ కూడా ఇక్కడ వర్తిస్తుంది. పంటకి కరెక్ట్ టైంలో వాటర్ అంది ఆ పూత అనేది పిందెలాగా మారడానికి అవకాశం ఉంది. ఇంకొకటి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే ఎప్పుడైనా మొత్తం పూత 100% ఫ్లవరింగ్ ఏదైతే ఉందో అది ఫ్రూట్స్లా కన్వర్ట్ అవ్వదు. ఆ వచ్చిన పూతలో దాదాపు 30 to 40% కన్వర్ట్ అయినా కానీ మనకి మంచి ఈల్డ్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే.